హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోని ఒక మంచి కొటేషన్తో అయితే స్టార్ట్ చేద్దామండి. కొటేషన్ ఏంటంటే, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఇఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ఏ వెపన్, దెన్ సక్సెస్ ఈజ్ ఏ స్లేవ్ అనమాట. సరే, కొబ్బరి బూరలు ఎలా తయారు చేయాలో ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఎక్కువ లెంత్ అయితే లేదండి, మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తెలుస్తాయి. మేము 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నామండి. ఈ బియ్యాన్ని 2 డేస్ ముందే నానబెట్టుకోవాలి. వాసన రాకుండా ఏ పూట కాపూట మనం నీళ్ళు అయితే మార్చుకోవాలండి, లేకపోతే బియ్యం అనేది వాసన వస్తాయి. తర్వాత ఈ బియ్యాన్ని మనం కడిగి బుట్టకేసుకుని గుడ్డ మీద ఆరబోసుకున్నాక మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. వెనకటి రోజుల్లో అయితే దంచేవాళ్ళు, ఇప్పుడు అంత ఓపికలు అయితే మన జనరేషన్కి అయితే లేవండి. అందుకోసమే నేనైతే మిక్సీలో పట్టుకున్నాను. ఎక్కడ బరక లేకుండా పట్టుకుంటే బూర అనేది పొంగుతుందండి. బరక ఉండడం వల్ల మనకి సాఫ్ట్నెస్ అనేది రాదనమాట. మనం ఎంత మిక్సీ పట్టినా కూడా ఎక్కడో చోట బరక తగులుద్దని మేమైతే జల్లిచ్చామండి. జల్లించడం వల్ల మనకి సపరేట్ అవుతుంది కదా బరక పొడి అనేది. సో అందుకని జల్లిస్తామన్నమాట. ఇవి ఎక్కడైనా కానీ ముదువుగా రావాలి అంటే కొన్ని కొలతలు అయితే ట్రై చేయాలండి. ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి పిండి వంటలు అనేవి మనకు సరిగ్గా కుదరవు. ఇవి చేయంగా అనేవి వస్తాయి. ఫస్ట్లోనే ఏది పర్ఫెక్ట్గా అయితే రాదు. సో ఈ కొలతలతో ట్రై చేయండి. బెల్లాన్ని అయితే మేము అది షాపుల్లో ఉప్పు లేని బెల్లం అని కొన్ని సపరేట్గా వస్తాయండి. అందుకని అవి మనం చూసుకుని తెచ్చుకోవాలి. అవి మేమైతే షాప్లో, మాది చిల్లర కొట్టు కాబట్టి దానికి ఏ సూట్ అవుద్దో అదైతే చూసి తెచ్చుకున్నాం. మీరైతే దానికి తగ్గట్టు చూసి తెచ్చుకోండి. ఇట్లా మెత్తగా కొన్ని ఉండలు లేకుండా అయితే చేసుకోవాలి. ఇవి 1/2 కేజీ బెల్లం కాబట్టి మేము 1/4 కిలో కుందులు 2 స్మాష్ చేశాను. ఇవి స్మాష్ చేసి తర్వాత పాకానికైతే రెడీ చేసుకోవాలి. పాకంలో కూడా మనకి కొబ్బరి బూర అనేది సాఫ్ట్నెస్ తెలుస్తుంది. ఇదిగోండి, 1/2 కేజీ బెల్లానికి 1 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇవి పాకం రెడీ అయ్యేలోపు నేను కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. దీన్ని కూడా వెనకటి రోజుల్లో అయితే తురిమేవాళ్ళు. మేమైతే యాక్చువల్గా మిక్సీ అయితే పట్టేస్తాం. ఇదిగోండి, పాకం కొంచెం చల్లారాక ఉండలన్నీ కరిగాక ఇలా వడబోసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు ఇట్లా బెల్లం ప్యూరిఫైడ్ అయితే రావట్లేదు. పాకం ఇలా నలకలు లేకుండా రెడీ చేసేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టుకుని అడుగంటకుండా బాగా కలిదిప్పుకోవాలన్నమాట. ఇట్లా తెరిలాక మనం పాకం ఎలా రెడీ అయిందో చూడాలంటే కొంచెంగా నీళ్ళల్లో వేసుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి. నీళ్ళల్లో వేసుకుని ఇదిగోండి, ఈ పాకం ఇలా కొద్దిగా అయ్యాక ఇదైతే కొద్దిగా ఉండ రావాలి, జెల్లాగా వస్తుంది. ఇదనమాట ఇది కొబ్బరి బూరెలకు అనేది పర్ఫెక్ట్ పాకం. ఇందులోనే మనకు అనేది టేస్ట్ అనేది పూర్తిగా వస్తుంది. ఇదిగోండి, ఉండ అనేది జెల్ టైప్లో ఇలా వస్తుంది. ఇది కొద్దిగా చల్లారాక మనం ఏం చేసుకోవాలంటే కిందకి దింపేసుకుని పిండి కలుపుతూ పాకాన్ని కలుపుతూ మనం దించే ముందు అయితే నెయ్యి వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట. మనకి ఫ్లేవర్ కావాలంటే 2 ఇలాచీ కూడా యాడ్ చేయొచ్చు. మేమైతే చేయలేదు. మీరైతే కావాలంటే ఆ ఫ్లేవర్ కోసం చేసుకోండి. ఇదిగోండి, పిండి కలిపేటప్పుడు ఇదిగోండి కొద్దిగా ఏ క్వాంటిటీలో అయితే మొత్తం పడుతుంది, కానీ కొద్దిగా కలుపుతూ ఇలా ఉండలు లేకుండా మనమైతే గట్టిగా కలిదిప్పుకోవాలి. వేడి మీద తిప్పాలండి. చల్లారాక తిప్పితే కనుక మనకి ఉండ అనేది ఉండగట్టేస్తుంది. అందుకని వేడి మీద తిప్పుకోవాలి. కొబ్బరి అనేది కూడా మేము అప్పుడే యాడ్ చేసేసాం. బాగా నూనె మరిగాక ఇలా కొబ్బరి బూరి అయితే పొంగుతుంది. బూరి ఇంట్లో పొంగడం వల్ల అనేది ఇదివరకు రోజుల్లో అయితే దీపావళికి పెద్ద పండగలకైతే వండుకునేవాళ్ళు. ఇట్లా ఇంట్లో ఇలా బూరెలు పొంగడం వల్ల సిరి సంపదలు కూడా పొంగుతాయని ఎక్కడి వాళ్ళు అయితే నమ్మేవాళ్ళంట. అందుకని ప్రత్యేకించి పండగల కోసం వండడం అనేది వెనకటి సాంప్రదాయం. అందుకని మేమైతే మా అత్తగారి వాళ్ళు అయితే ఎక్కువగా దీపావళికి ట్రై చేస్తారనమాట. స్వీట్స్ కావాలి కదా దీపావళికి, అందుకని మస్ట్ అండ్ షుడ్గా కొబ్బరి బూరెలు ట్రై చేసేవాళ్ళు. మేము క్యాజువల్గా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, స్నాక్స్ కావాలి కదా అని ఇప్పుడు ట్రై చేసాం అనమాట. ఇదిగోండి, తర్వాత ఇలా బూరి పొంగాక కొన్ని తీసాక ఫస్ట్ అయితే దేవుడికి ఇలా నైవేద్యం చూపిస్తాము. ఎప్పుడైనా మనకి దేవుడే ఫస్ట్ ప్రధానం కాబట్టి దేవుడికి మాకు తోచిన కొబ్బరి బూరెలు అయితే పక్కన పెట్టేసి నైవేద్యం చూపించాం. బూరెలు అయితే ఇట్లా ఫినిషింగ్ రెడీ అయిపోయినాయండి. మేము తీసుకున్న క్వాంటిటీకి మోస్ట్ ప్రాబబ్లీ 50 అయితే వచ్చినాయి. మీకు ఎన్ని క్వాంటిటీస్ కావాలో దాన్ని బట్టి అయితే క్వాంటిటీస్ని పెంచుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనకు పర్ఫెక్ట్నెస్ ఎలా తెలుస్తుందంటే ఆ పౌడర్ అనేది కిందకి రాలకూడదనమాట. మాకనేది పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము ట్రై చేసాం, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.